హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన జీతభత్యాలు చెల్లించకపోవడం దేశం విజ్ఞానానికి ఇచ్చే విలువను తగ్గిస్తుందని, దేశ మేధో సంపదను నిర్మించే వారిలో నిస్పృహ పెంచుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. విద్యావేత్తలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను దేశ మేధో వెన్నెముకగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి ధర్మాసనం అభిప్రాయపడింది. వారు భావితరాల మనసులను, గుడశేలాలను మలిచేందుకు తమ జీవితాలను అంకితమిస్తారని అభిప్రాయపడింది. గుజరాత్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన మరి శాశ్వత అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమానమైన జీతభత్యాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై దాఖలైనటువంటి మరి ఈ అప్పీలుకు స్పందిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటూ వేదికలకి సంస్కృత శ్లోహాలు వల్లివేస్తే సరిపోదని, ఉపాధ్యాయుల పట్ల వాస్తవంగా ఎలాంటి వైఖరి అవలంబిస్తామన్నది ప్రధానమని ధర్మాసనం పేర్కొంది. గుజరాత్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కేవలం 30,000 నెల జీతంగా చెల్లించడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 30,000 నెల జీతంగా చెల్లించడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకొని వారి వేతనాలను హేతుబద్ధీకరించాలని ఆదేశించింది. అక్కడ ఎవరైతే రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళతో సమానమైన జీతాలు మరి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. ఈ విధంగా ఏంటంటే ఉపాధ్యాయులు గౌరవప్రదమైన జీతభత్యాలు చెల్లించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు జీతాలు ఇవ్వడానికి చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులకి జీతాలు ఎందుకు అనే వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని పెంచే ఉద్దేశంతో ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తారో వాళ్ళ యొక్క శ్రమను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.